పరిశుద్ధుడా 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 గొప్ప దేవ నమ్మదగిన తండ్రి, నీకే కోట్లాది కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నా తండ్రి, నా రక్షకుడు, ఇంతవరకు దేవా నా తండ్రి 3 మాటలు అందించే కృపను అయ్యా నా తండ్రి నీవు నీ బిడ్డలకి ఇచ్చిన రీతిని బట్టి నీ కృతజ్ఞతలు. అదే రీతిగా దేవా నా తండ్రి ఈ 4వ మాటను దేవా నా తండ్రి నేను అందిస్తుండగా నీ కృప నాకు అనుగ్రహించండి. నీ మాటను నా నోట ఉంచమని వేడుకుంటూ సమస్తము కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు అధికార నామములో ప్రార్థించున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు శరీరంలో పలికిన 4వ మాట నామ సబక్తాని అని పలికాడంట. అది అలామిక్ భాష. దానికి అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం అంట. మరి మనము యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటే యేసుక్రీస్తు వారిని అనేకులు కూడా విడిచిపెట్టారండి. అనేకులు యేసుక్రీస్తు వారిని దూషించారు, ఉమ్మి వేశారు, అవమానించారు, గేలన చేశారు, అనేకమైనవి చేశారు. కానీ ఆ సమయంలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏమి అనలేదు, కానీ మౌనంగా ఉన్నాడు అంతే. ఎందుకంటే మనుషులు ఎవరు ఏమన్నా కూడా యేసుక్రీస్తు వారు దేవుడు మౌనంగా ఉన్నారు. అలాంటిది దేవుడు తండ్రి యేసుక్రీస్తు వారి చేయి విడిస్తే అప్పుడు బిగ్గరగా కేక వేస్తున్నాడంట. ఏమని? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని కేక వేస్తున్నాడంట. మరి అసలు ఇంతకు ముందు యేసుక్రీస్తు వారు తండ్రిని దేవా దేవా అని పిలిచేవాడా లేదా తండ్రి అని పిలిచేవాడా? తండ్రి అని పిలిచేవాడు. తండ్రి అని పిలిచే యేసుక్రీస్తు వారు దేవా దేవాని ఎందుకు పిలవాల్సి వచ్చింది? మరి ఆ సమయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మనందరి పాపము నిమిత్తమై ఆయన పాపముగా మారి ఆయన మీదకి శాపము తీసుకొని మన శాపమంతా ఆయన మీద వేసి ఆయన మోసి మనమంతా చేయవలసిన ఆ ఒక్క శిక్షణ అంతటిని కూడా యేసుక్రీస్తు వారు భరించి ఆ సమయంలో పాపంగా మారిన తర్వాత తండ్రికి ఎడబాటును కలగజేసిందండి ఈ పాపము శాపం అనేది. అందుకనే ఆ సమయంలో తండ్రి అని కాకుండా నా దేవా అని యేసుక్రీస్తు వారు పలికాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం యేసుక్రీస్తుని ఏం చూస్తున్నామంటే 14వ వచనం మనం బాగా గమనించినట్లయితే మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వ్రేలాడాడు, మన యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడాడండి. అప్పుడు మన యేసయ్య శాపగ్రస్తుడిగా మారాడు. ఆ శాపగ్రస్తులు మారిన నిమిత్తమై తండ్రి యేసుక్రీస్తు వారి చేతిని విడిచాడు. అందుకే యేసుక్రీస్తు వారు బిగ్గరగా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని కేక వేశారండి. అదే రీతిగా తండ్రికి తన కుమారుని మీద ప్రేమ లేదా అంటే ఎంతో ప్రేమ ఉంది. మనము ఈ భూలోకంలో చూసినట్లయితే మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారండి. మనకేం కావాలన్నా తీసిస్తారు, మనం ఏది అడిగితే అది ఇస్తారు, లేదా మనం ఏం అడిగినా కూడా దానికి సమాధానం ఇస్తారు, మనతో ప్రేమగా ఉంటారు. అలాంటిది తండ్రికి తన కుమారుడి మీద ప్రేమ ఉండదా అంటే ఎందుకు ఉండదు? ఉంటుంది. అలాంటిది అసలు ఎందుకు చేయి విడిచాడు? అంత ప్రేమించిన తండ్రి యేసుక్రీస్తు ఎందుకు చేయి విడిచాడు? తండ్రి అసలు నిజంగా కుమారుని ప్రేమిస్తున్నాడా అంటే యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారునగు యేసుక్రీస్తును మనకు అప్పగించెను అని ఉంటుంది. ఎంత ప్రేమించాడంటే దేవుడు ఎంతో ప్రేమించాడంట. యేసుక్రీస్తును ఎంతో ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడంట. లోకమును ప్రేమించాడు, తన కుమారుని కూడా ప్రేమించాడు. ప్రేమించిన కుమారుణ్ణి మన కోసము ఈ లోకానికి పంపించి యాగమవడానికి సిద్ధమయ్యాడని మన తండ్రి. అదే రీతిగా మనం ఇశ్రాయేలులో గమనించినట్లయితే 10వ తెగులు పస్కా వచ్చినప్పుడు ఒకటి రాయబడి ఉంటుంది మన వాక్యంలో, గొర్రెపిల్ల రక్తము ప్రతి ఒక్క ఇంటి గడప మీద కానీ వ్రాస్తే అక్కడ నుంచి ఆ ఒక్క మరణ దూత తప్పింపబడుతుందని. అదే రీతిగా మన కొరకు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు జన్మించి మన పాపము మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల అన్నట్లుగా మన పాపం అంతటిని కూడా యేసుక్రీస్తు వారు గొర్రె వలె మొత్తాన్ని కూడా తీసుకొని ఆయన బలియాగమయ్యాడు.
అదే రీతిగా మన సంసోను గురించి మనం కానీ చూసినట్లయితే అండి, ఒకసారి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము ఎవరన్నా తీసి చదివగలిగితే చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం. సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముదనుకునేను, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఇక్కడ ఎంతమందికి సంసోను జీవితం తెలుసండి? ఒకసారి చేతులు ఎత్తారా? సంసోను జీవితము. సరే, ఒక నిమిషంలో క్లుప్తంగా నేను సంసోను గురించి చెప్తాను. సంసోను ఎంతో బలాఢ్యుడు. సంసోను దేవుని చేత ప్రతిష్ఠించబడిన వ్యక్తి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి సంసోను. ఆ సంసోను చిన్న వయసు నుంచే దేవునిలో ఎదుగుతూ, దేవునిలో ఫలిస్తూ, దేవుని అడుగు జాడల్లో, దేవుని ప్రణాళికలో ప్రతిదీ కూడా నడుచుకుంటూ ఎదిగిన వ్యక్తి సంసోను. ఆ సంసోను ఎండిన దవడ ఎముకతో 1000 మందిని హతము చేస్తాడంట. అంత గొప్ప బలము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అలాంటిది ఆయన పాపంలో పడ్డాడు. ఆయన ఎంత గొప్పవాడంటే దేవుని చేత గొప్ప బలాఢ్యుడు అనిపించుకున్న వ్యక్తి ఒక పాపంలో పడ్డాడు. అది ఏం పాపము? స్త్రీ అనే ఒక పాపము. స్త్రీ అని ఎందుకు అంటున్నానంటే, స్త్రీ అనే పాపం ఎందుకు అంటున్నానంటే, ఒక వేశ్యతో ఆయనతో ఒక అనుబంధం ఏర్పరచుకున్నాడు. వేశ్యతో సంసోను ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడండి. ఆ అనుబంధము ఒక పాపము. వేశ్యతో ఏర్పరచుకున్నాడంట ఆయన. అంత గొప్ప ప్రణాళిక కలిగిన వ్యక్తి ఒక చిన్న విషయములో దేవుని ప్రణాళికను కోల్పోయాడండి. మెల్లమెల్లగా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఆ స్త్రీ పేరు దెలీలా. ఆ దెలీలా ఏం చేస్తుందంటే, సంసోన్ని ఒక సీక్రెట్ ని తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది. ఆ సీక్రెట్ ఏంటంటే, దేవుని బలము సంసోనులో ఎక్కడ ఉంది? మీకు తెలుసా దేవుని బలము సంసోనులో ఎక్కడ ఉందని? ఆయన జుట్టులో ఉందంట. చిన్నప్పటి నుంచి శౌరపు కత్తి ఆయన జుట్టులో పెట్టకుండా దేవుని ప్రణాళిక చెప్పున, దేవుని చిత్తము ప్రకారంగా ఆయన తల వెంట్రుకలంతటిని కూడా ఫుల్గా పెంచుకుంటా, ఎప్పుడు కూడా ఆ కత్తిని పెట్టలేదంట. అలాంటిది ఆ జుట్టు ఎప్పుడైతే కత్తిరింపబడుతుందో దేవుని బలము ఆయన నుంచి వెళ్ళిపోతుందండి. అది ఆ సీక్రెట్ ని దెలీలాతో చెప్పేస్తాడు. దెలీలా ఏం చేస్తుందంటే, ఆయన నిద్రపోయినప్పుడు ఆ జుట్టుని మొత్తాన్ని కూడా కత్తిరించేస్తుంది. కత్తిరించేసిన తర్వాత దేవుని బలము సంసోను నుంచి వెళ్ళిపోతుంది, పూర్తిగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత శత్రువులు వస్తున్నారని చెప్పి, ఇప్పుడు మనం చదివాం కదా 20 వచనం, మళ్ళీ ఒకసారి చదువుదామా? ఆమె అంటే దెలీలా సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకోనేను, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఇక్కడ ఏమవుతుంది? దెలీలా వచ్చి సంసోను లేపుతుంది. ఫిలిస్తీయులు నీ మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు, లేచి వారితో యుద్ధము చేయని కావాలనే లేపుతుంది. ఆయన ఏమనుకున్నాడు? ఎప్పటిలాగే ఆయన జుట్టుని విరజిమ్ముకొని ఆయన జడ వేసుకుంటాడు అనమాట. మొత్తంగా జడ వేసుకొని ఇంకా యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆయన అప్పుడు ఎట్లా ఉందంటే, ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా అంటే, ఏముందిలే ఎప్పుడు చేసేదే కదా యుద్ధము, నాకు ఎప్పుడు దేవుని బలం ఉంటుంది కదా, నేను ఇట్లా అనుకున్నగానే కూడా దేవుని బలం నా మీదకి వచ్చేస్తుంది అనుకొని ఎప్పటిలాగానే చులకనగా, కేర్లెస్ గా ఆయన ఉన్నాడు. కానీ ఏమైంది? దేవుని బలము పోయింది. దేవునితో సంసోనుకి ఎడబాటు కలిగింది. మనము కూడా మన జీవితంలో అనేక పాపములు చేస్తుంటామండి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏ పాపమైనప్పటికీ కూడా మనము పాపము చేసిన తర్వాత, అది పాపమని తెలుసుకున్న తర్వాత, ఆ పాపను విడిచిపెట్టినప్పుడు మరలా మనం ఆ పాపం జోలికి వెళ్ళకూడదు. మనము తిరిగి మరలా అదే ఒక పాపంలోకి వెళ్తుంటే దేవుడు ఏ క్షణమైనా విడిచిపెడతాడండి. దేవుడు కృపగల దేవుడు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. మన కొరకు తన కుమారుణ్ణి పంపించి ప్రాణాన్ని కూడా ఇప్పించాడు. అయినప్పటికీ దేవుని ఉగ్రత ఏ మనిషి మీదన్నా రావచ్చు. అది ఎప్పుడు వస్తుందంటే, యేసుక్రీస్తు మన మధ్యలో, తండ్రికి మనకు మధ్య యేసుక్రీస్తు వారు ఉన్నారండి. ఆ యేసుక్రీస్తు వారు కానీ అడ్డు తప్పుకుంటే తండ్రి ఉగ్రత మన మీదకి రావచ్చు. అదే రీతిగా మనము ఇంకెంతకాలం అని పాపం చేస్తుంటామండి?
చేసిన తప్పులే మరలా చేసిన పాపంలే మరలా చేస్తుంటే దేవుని ఉగ్రత ఏ క్షణమైనా రావచ్చు. మన కొరకు మన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారంట, మరొక అవకాశం, నేను ఆ బిడ్డ కొరకు నా రక్తాన్ని చిందించాను, ఇదిగో నా రక్తం అని తండ్రికి చూపిస్తున్నారంట. ఆయన అట్లా చూపిస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు గనుకనే మనం ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నామండి. నేనైనా మీరైనా కూడా దేవుని యందు ఒక నిలకడమైన జీవితాన్ని జీవించినట్లయితే మనకి దేవునికి ఎడబాటు రాదు. అదే అందుకనే మనకి దేవునికి ఎడబాటు రాకూడదనే మన యేసుక్రీస్తు వారు బలిగా అయ్యారండి. మన పరలోకపు తండ్రి మాత్రము తన కుమారుని ఇవ్వడానికి ఎంత మాత్రం వెనుకడుగు వేయలేదండి. తన కుమారుని ధారాళంగా మన కొరకు ఇచ్చాడంట. ఆయన యాగం అవడానికి సిద్ధమై ఈ లోకానికి వచ్చాడు. అది మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుని కృప, యేసుక్రీస్తు వారి కృప మనకు తోడుగా ఉంది కనుకనే మనం ఇక్కడ సజీలకులో ఉన్నాము. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించాడు. బాగా అర్థం చేసుకోండి. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించాడు, దూతని పంపించాడు. అదే గొల్గొతా కొండ మీద అదే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మీద పాపం ఉంది, శాపగ్రస్తుడై ఉన్నాడు. ఎవరి దగ్గర అయితే పాపం ఉంటుందో, శాపం ఉంటుందో అక్కడికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాడు. అందుకనే మనము కూడా ఈ సమాజంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అదే రీతిగా అబ్రహాము కూడా తన కుమారుని బలిచ్చేది, ఆ బలిగా తన కుమారుని ఇస్తున్నప్పుడు దూత వచ్చి అబ్రహామా వద్దు, చేయవద్దు అంటాడు. చేయవద్దన్నప్పుడు అబ్రహాం ఆపేస్తాడు. దాని తర్వాత ఒక గొర్రె పిల్లను బలిగా ఇస్తాడు. ఆ సమయంలో బలిగా ఒక బిడ్డను ఇవ్వలేదు కానీ గొర్రె పిల్లని ఇస్తారు. ఆ గొర్రె పిల్ల ఈ రోజు మన కొరకు యేసుక్రీస్తు రూపంలో బలి అయిందండి. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని మనము ఈ పాపం నుంచి, మనం జీవిస్తున్న జీవితంలో ఏ పాపమైనా ఉండొచ్చు, ఆ పాపాలన్నింటి నుంచి విడుదల పొంది ఒక క్రమపద్ధతిలో మనం జీవించి దేవునికి ఇష్టలుగా యేసుక్రీస్తు చేసిన యాగానికి ఒక నిదర్శనంగా లేదా దానికి తగ్గట్లుగా జీవిస్తూ మనం ముందుకు పోగలిగితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమవుతుందని ఒక్క మాట చెప్పి నేను ముగిచేస్తానండి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలా ఉంటుందంటే, షద్రకు మేషకు అబేద్నెగోలకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నారు? ఆ షద్రకు మేషకు అబేద్నెగోలు నీతిగా ఉన్నారు, దేవుని యందు నీతిగా ఉన్నారు. దేవుని కట్టడలకు కరెక్ట్ గా వాళ్ళ రూల్స్, దేవుని యొక్క రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యారు. వాళ్ళు ఏమడిగారు? శత్రువులు, నువ్వు నీ దేవుని విడిచిపెట్టవా, లేదా అన్ని దేవతలు, మా దేవతలు పూజించవా అని అడిగితే ఛాన్సే లేదు, మేము పూజించమన్నారు. అదే దేవునితో మనకున్న అనుబంధం ఎలా ఉండాలంటే స్ట్రిక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. ఎక్కడ మనం తగ్గిపోవడం కానీ, లూజ్ అవడం కానీ ఏది ఎక్కడ ఉండకూడదు. మనము దేవునితో నిలకడగా, స్థిరంగా, తెగింపుతో కానీ ఉండగలిగితే మన జీవితాలు ఎంతో గొప్పగా ఉంటాయి. షద్రకు మేషకు అబేద్నెగోలకు ముగ్గురిని అగ్నిగుండంలో పోతుంటే 4వ వ్యక్తిగా దేవుడు ఉన్నాడంట. 4వ వ్యక్తిగా దేవుడు ఉండి తల వెంట్రుకలో ఏ ఒక్క వెంట్రుక కూడా కాలలేదంట. అంత శక్తి గల దేవుడు మనకుండగా ఈ లోకంలో ఉన్న వారితో ఎంత మాత్రం మనకు అవసరం లేదండి. ఎవరు ఉంటారో, ఎవరు పోతారో, ఈరోజు ఒకటి అంటారు, రేపు ఇంకోటి అంటారు, అనవసరం. ఈ లోకంతో ఉన్న వారితో సహవాసంతో ఉందాం, చక్కగా ఉందాం, అంతేగాని వారి మీద ఆధారపడ్డం అన్నది వ్యర్థము. ఆ మాటను గుర్తుపెట్టుకుందాం. దేవుడు మనతో తోడుగా ఉంటే అది ఏ పరిస్థితి అయినా కూడా, అది అగ్ని అయినా లేదా ఇంకేదైనా ముళ్ళైనా ఏదైనా కూడా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడ నడిచినా కూడా ఎంతో చక్కటి, ఎంతో అసలు ఇంత మధురంగా ఉంటుందా దేవుడితో నడిస్తే, ఇంత చక్కగా ఉంటుందా అన్నట్లుగా ఉంటుంది దేవుడితో నడిస్తే. దేవుడు మనకు తోడుగా ఉంటే అంత గొప్ప కృపను, అంత గొప్ప రక్షణను మనకిచ్చి దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికను గొప్ప చేస్తాడండి. దేవుడి కొద్ది మాటను దీవించును గాక. ఆమేన్.